వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను విజయ్. కబలించిన బెట్టింగ్ భూతం అప్పులు చెల్లించలేక తనువు చాలించిన ఓ విద్యార్థి. నాన్న, నాకు బతకాలని లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, అమ్మను జాగ్రత్తగా చూసుకో, మీ ఆశల్ని నెరవేర్చలేక తనువు చాలిస్తున్నా, నన్ను క్షమించండి అంటూ ఆ కుమారుడు తన తండ్రికి సంక్షిప్త సమావేశం పంపించాడు. అంతే, ఆ తండ్రికి గుండె ఆగినంత పని అయింది. దాదాపు 20 రోజులు గాలించినా ఫలితం లేకపోయింది. చివరకు ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని వాడరేవలో ఆ ఒక్కనొక్క కుమారుడు శవమై తేలాడు. పూర్తిగా కుళ్ళిపోయి గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలు వీసేలా రోధించారు. వారిని ఓదార్చడం ఎవ్వరి తరం కాలేదు. బెట్టింగ్ భూతం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకుంది. విజయవాడ శ్రీనగర్ కాలనీలో నివసించే వెంకటేశ్వరరావు, ఉమామహేశ్వరి దంపతుల ఒక్కగానొక్క కుమారుడు గుర్రం వంశీతేజ. కేఎల్ఈలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. బెట్టింగ్, ఇతర వ్యసనాలకు లోనయ్యాడు. క్రికెట్లో పందాలు కాసేవాడు. పూర్తిగా ఈ ఊబిలో కూరుకుపోయాడు. డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు చేసిన వారి నుంచి ఒత్తిళ్లు పెరగడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు. అప్పటికే అతన్ని తల్లిదండ్రులు మందలించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2న పరీక్ష రాసేందుకు వెళ్లిన వంశీ తేజ తిరిగి ఇంటికి రాలేదు. మరుసటి రోజు తండ్రికి తాను చనిపోతున్నానని సంక్షిప్త సందేశం పంపించాడు. తీవ్ర ఆందోళనకు గురైన ఆయన వెంటనే సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు బస్టాండ్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా విశాఖపట్నం వెళ్లే బస్సు ఎక్కుతున్నట్లు గుర్తించారు. ఆ నగర పోలీసులకు సమాచారం అందించారు. అక్కడ బీచ్ రోడ్లో గాలించారు. ఎక్కడా జాడ కనిపించలేదు. అతని సెల్ ఫోన్కు సంబంధించిన టవర్ కూడా అక్కడే సూచించింది. అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో సిగ్నల్ అందలేదు. తర్వాత బంధువులు, తెలిసిన వారి వద్ద కూడా వాకప్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 21న ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని ఓడరేవులో ఓ మృతదేహం తేలింది. బాగా కుళ్ళిపోయి ఉండడంతో వేటపాలెం పోలీసులు గుర్తు తెలియని శవంగా గుర్తించి పోస్టుమార్టం చేశారు. సముద్రం వద్ద ఖననం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతుడి జేబులో దొరికిన సెల్ ఫోన్లోని సిమ్ తీసి మరో మొబైల్లో వేసి తండ్రి వెంకటేశ్వరరావుకు సమాచారం అందించారు. బుధవారం వంశీ బంధువులు వెళ్లి ఖననం చేసిన ఆ మృతదేహాన్ని వెలికితీసి విజయవాడ తీసుకువచ్చారు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. Like and subscribe Eagle Media Works.